కనుక అప్పటి నుంచి ఈ దిశ ఎక్కువ పెరిగిందనో మాట సో వస్తుంది. తన టార్గెట్ పౌరుల ఏమై మీద. ఉండొచ్చు సార్? చైనా టార్గెట్ ఏమై ఉండొచ్చు సార్? ఫర్ ఎగ్జాంపుల్ భారత్ విషయానికి వస్తే మనకి ఇప్పటికే బార్డర్ డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. తో పాటు మన దగ్గర ఉన్నటువంటి రక్షణ సంస్థలు కానీ, మన దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, లేదంటే కీలకమైనటువంటి మౌలిక వస్తువులు ఏవైతున్నాయో సో వాటిపైన కూడా టార్గెట్ చేసింది అనుకోవచ్చా? భారత్ సేఫ్ జోన్లో ఉన్నట్టుగా భావించాలా? ఎట్లా చూడొచ్చు? ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళకు ఇస్లాం మతం నుంచి మాత్రం చైనాకి పెద్ద ముప్పు లేదు. మిగతా పాయింట్ అన్నిటికంటే పాయింట్ ముప్పు ఉంది కదా. అమెరికా కానీ, భారతదేశం కానీ, ఇతరత్ర మొత్తం ప్రపంచంలో యూరోపియన్ దేశాలన్నిటికీ ఇంక్లూడింగ్ కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశానికి కూడా ఇస్లామిక్ ముప్పు ఉన్నది. ఖలిస్తాన్ వాళ్ళు కూడా కొంతవరకు సిక్ ఫర్ జస్టిస్ అనేది నడుస్తుంది ఆ కెనడాను, ఆస్ట్రేలియా. కానీ మిగతా ప్రపంచం అంతా ఇస్లామిక్ తీవ్రవాదం మీద భయపడుతుంది. కానీ చైనా భయపడతలేదు. ఎందుకంటే ఇస్లాం వాళ్ళను వాళ్ళు సొంతం చేసుకొని వాళ్ళకి ఆయుధాలు సప్లై చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ కు వాళ్ళే ఆయుధాలు సప్లై చేస్తున్నారు, అట్లాగే బంగ్లాదేశ్ కు వాళ్ళే చేస్తున్నారు, పాకిస్తాన్ కు వాళ్ళే చేస్తున్నారు. అవి కాకుండా ఇస్లాం రాజ్యాలు కానీ శ్రీలంక లేకుండా మాల్దీవ్స్ కూడా అంతే వాళ్ళే సేమ్ అట్లానే మా ఇస్లాం రాజ్యం వరకు చెప్పానంటే పేరు ఇస్లాం పేరు పెట్టుకోలేదు కనుక ఇటువంటి వాటికైనా ఆయుధాలు సప్లై చేస్తే ఇస్లాం నుంచి తక్కువ ముప్పు కలిగిందేమో చైనా, మిగతా అన్ని దేశాలు మనతో సహా చూసుకుంటే. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైనా సరే ఎందుకైనా మంచిది అంటారు కదా, ఆ రకంగా చేస్తున్నారేమనుకున్నాం. రెండోది ఏంటంటే ఈ వివిధ దేశాల మీద నిఘా పెట్టడం వల్ల ఆ దేశాల అంతర్యుద్ధం సృష్టించడానికి కానీ, ఆ దేశాల్లో పెట్టుబడులు సమీకరించుకొని చేయడం కానీ, అంటే రెండు రకాలు. ఒకటి మార్కెట్ ఆధీనం చేసుకోవడం, రెండు వాళ్ళ గుట్టుమాట్లు రాబట్టుకోవడం. ఈ రెండు చేస్తున్నాయి చూడండి. మన దేశంలో చైనా బజార్ ఎన్ని వస్తున్నాయి. వాళ్ళు చైనా వస్తువు లేకుండా మనం ఆఖరి గోల్డ్ తీసుకునే నేల్ కట్టర్ కూడా మనం చైనా వాడుతున్నాం కదా. ఇల్లు కడితే కంప్లీట్ చైనాకి వెళ్ళి తెచ్చుకొచ్చుకుంటున్న కొంతమంది కూడా ఉన్నారు. అవును కదా. మనము ప్రతిది చిన్న వస్తువు కూడా మనం మన పిల్లల ఆట బొమ్మల నుంచి చైనా నుంచి దిగుమతవుతున్నాయి. ఉత్పత్తి రంగంలో బాగా పెరగడం వల్ల ఏంటంటే మార్కెట్ ను నష్టం చేయకుండానంటే ఆ దేశ యొక్క అన్ని రకాలుగా ఆసక్తులను గమనించాలి. చూడండి మీరు అక్కడ వేసిన వాళ్ళు ఏం ఆసక్తి ఉన్నారు, ఎలాంటి వస్తువులు కొంటున్నారు, ఇవన్నీ చూస్తారు వాళ్ళు. సమస్య లేదు. అంటే ఈ బహుళ ప్రయోజనాల కోసం ఈ నిఘా పెట్టినని నేను అనుకుంటున్నాను. మిగతాది అంటారు అమెరికా మీద ఖచ్చితంగా నిఘా ఉంటుంది. అమెరికా సిఐఏ తమ దగ్గర ఏం చేస్తుందని భయంతో అమెరికా లాంటి దేశంతో కానీ ఇతరత్ర కొన్ని దేశాలతోని వాళ్ళు ఖచ్చితంగా దూరంగానే ఉంటారు. అది ఉండాల్సిన అవసరం కూడా అమెరికా. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆటమ్ బాంబ్స్ లేదంటే భారీ వెపన్స్ ఉండడమో శక్తివంతమైన దానికంటే కూడా ఒక దేశానికి సంబంధించినటువంటి ఈ డిజిటల్ యుగంలో ఆయుధాల కంటే కూడా డేటా ఉండడమే అతిపెద్ద ఆయుధమేమో అనిపిస్తోంది ఈ చైనా ఆపరేషన్స్ చూస్తూ ఉంటే. అయితే దీనిపైన చైనా ఇంతవరకు రెస్పాండ్ అవ్వకపోయినా కానీ ప్రపంచ దేశాలు దీనిపైన రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉందా? చైనా చేస్తున్నటువంటి ఈ గూఢచారి నిఘా ఆరోపణల మీద అసలు ఇవి నిజమా కాదా అనేది దానిపైన దర్యాప్తులు కానీ లేదంటే చర్యలు కానీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఇది ప్రపంచం మొత్తం కూడా ఈ అంశం పైన ఒక వేదికపై చర్చించేటువంటి ఛాన్స్ ఉందా? గతంలో విక్కీలీస్ చూసినాం మనం కదా, మనకు వాటర్ గేట్ కుంభకోణం చూసినాం. అంటే అమెరికాలో జరిగే ప్రతిదీ కూడా కొద్ది కాలంగా బాగా బహిరంగం అవుతుంది. కానీ చైనాలో ఇప్పటికీ ఆ ఇనుప కంచె అట్లాగే ఉంది. చైనాలో మనం వెళ్ళి మనము అక్కడ డైరెక్ట్ గా తిరగలేము, వాళ్ళు నిఘా లేకుండా మనం ఏం చేయలేము. మిగతా దేశాలు యూరోపియన్ దేశాలు స్వేచ్ఛగా ఉండొచ్చు, అట్లందుకు మన పక్కన సింగపూర్ ఆడిపోతే ఎక్కువ స్వేచ్ఛ ఉండొచ్చు. కనుక మీరు అనేది కరెక్ట్. ఎందుకంటే సమాచారమే ఆయుధం. ఇవాళ ప్రపంచానికి అంతా కూడా సమాచారం ఆయుధం. ఇప్పుడు మన బలం ఎంతున్నా కూడా ఎదుటివాడి బలాల బలహీనత తెలుసుకోవడం కూడా ముఖ్యమవుతుంది. ఇప్పుడు పేకాటలు చూడండి మీరు, పేకాట లాంటిది రాజకీయం కూడా. పేకాటలు ఎదుటివాడి దగ్గర ఏ ముక్కలు ఉన్నాయి, ఏ ముక్క ఎటేస్తే ఏమవుతుంది, వాడు ఏ ముక్కలు రిలీజ్ చేస్తున్నాడు, మనకు ఏది మనకు అవసరం ఉంటది, ఏది వాడి దగ్గర వానికి అవసరం ఉంటది, బాగా పేకాట నిష్ణాతులు అనుకుంటారు. అట్లాగే చదరంగం ఆటలాంటిది కూడా. చదరంగంలో ఒక ఎత్తి వేస్తే ఇంకో ఎత్తి ఎట్లా వేయాలని. ఇక్కడ కూడా రాజకీయ ఎత్తుగడలలో ఏముంటదంటే చైనా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన పెద్ద దేశాలు, ముఖ్యంగా 4 ఆర్థిక శక్తిగా ఉన్న మన భారతదేశం గురించి కానీ, తన మిత్ర దేశమైన పాకిస్తాన్ కూడా ఎప్పుడైనా తోకదాడించవచ్చు అని పాకిస్తాన్ లాంటి దేశం కానీ, బంగ్లాదేశ్ ఎంత సహాయం చేస్తున్నా బంగ్లాదేశ్ వాళ్ళు మళ్ళీ ఇండియాకి దగ్గర అవుతున్నారా ఏం సంగతి అని, ఇట్లాంటివన్నీ కూడా గమనించుకుంటూ సమాచారం ఆయుధం వాళ్ళకి. అందుకని దీన్ని ప్రూవ్ చేయడం ఎట్లా? దీన్ని ఎట్లా ప్రూవ్ చేయాలి? చైనా ఇప్పటివరకు దీన్ని ఖండిస్తోంది, రెస్పాండ్ అవ్వట్లేదు. బట్ అంతకుముందు ఒక అమెరికా నుంచి ఒక ఎవరైతే సర్చ్ చేయడం జరిగిందో ఆ వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ తోటి అమెరికా ఈరోజు ఈ అంశాన్ని ప్రపంచం మూడబెట్టింది. బట్ దీన్ని ఎట్లా ప్రూవ్ చేయాలి? సమాచార సేకరణ చేస్తున్నారు, ఇది అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘన జరుగుతోందన్న ప్రూవ్మెంట్ ఎట్లా చేయాలి? అంతర్జాతీయంగా చట్టాలంటే పకడ్బందీగా ఉంటాయి, రియాక్షన్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మన దేశానికి ఎవరు వస్తుండో ఎవరు పోతుండో మనం వివరాలు సేకరించకపోతే ఎట్లా భద్రత ఉంటుంది? ఏ దేశానికైనా అవసరం కదా అంటున్నాను.
అందుకనే ఇది యథాలాపంగా జరుగుతూనే నేను చెప్పిన సెల్ ఫోన్ లో కదా మన ఆసక్తిని బట్టి ఎట్లా వస్తే యథాలాపంగా జరిగితే దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఉద్దేశపూర్వకంగా జరిగింది అనుకోండి, అది నిరూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకవేళ చైనాను దోషిగా నిలబెట్టాలంటే మీరు ఉద్దేశపూర్వకంగా చేసి ఉండాలని దానికి చేయాల్సి వస్తుంది. అందుకనే కదా అమెరికా అధ్యక్షుడు లాంటి ప్రముఖుడిని, ప్రపంచ అగ్రరాజ్యం అని, అటువంటి వాళ్ళే భయపడ్డారు అక్కడ మన వస్తువులు విడిచిపెట్టి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ నిఘా గట్టిగా ఉన్నదని అంటే అర్థం ఏంటంటే 360 degrees నిఘా ఉన్నట్టే లెక్క కదా. అది అనుమానపడాల్సింది. కానీ అనుమానంలో మరి తమ పౌరుల మీద కూడా పెట్టిన కదా వాళ్ళు. అపపౌరులు కూడా ఈ విదేశీ పౌరులతో ఎప్పుడు కలుస్తున్నారు, ఎట్లా కలుస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే టూరిజం మీద ఆసక్తి కానీ ఇతరత్ర వాణిజ్యం మీద ఆసక్తి కానీ తెలుసుకోవడానికి వాళ్ళ మార్కెట్ శక్తులు విజృంభించిన తర్వాత, ప్రపంచం అంతా కుగ్రామంగా అయిపోయిన తర్వాత, కన్జ్యూమరిజం పెరిగిన తర్వాత వాళ్ళ ప్రతిదీ కూడా ఎదుటి వారి ఆసక్తులు తెలుసుకొని బిజినెస్ చేస్తున్నారు. ఎవరైనా చూడండి మీరు ఆఖరి కదా, ఒక ఇడ్లీ బండో లేకుండా కొత్తగా ఒక యాప్ పెట్టుకొని ఒక స్టార్ట్అప్ కంపెనీ చేసేటోడు కూడా ప్రజల ఆసక్తులను గమనించకుండా ఎవడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు కదా. ఇక్కడ కూడా అంతే. చైనా ఎంత గురిగీసుకొని ఉన్నా కూడా మన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకుంటుంది కదా. చైనా వాళ్ళు ఎక్కదాన్ని ఎందరికో కోరిక ఉంటుంది, చైనా వాళ్ళు చూడాలని ఉంటుంది దాంట్లో. అట్లా చైనాలో చూడదగ్గ ప్రశ్నలు చాలా ఉన్నాయి కదా. అందుకని ఏమంటున్నానంటే చైనా యాత్రికుల సంఖ్య పెరిగింది. ఒకనాడు గమ్మత్ ఏంటంటే ఫాహియాన్ కానీ హ్యూమాన్ సింగ్ కానీ చైనా యాత్రికులు మన దేశానికి వచ్చి మన దేశం తెలుసుకున్నారు. అందుకని చైనా ఇంకొక ప్రయత్నం కూడా చేయొచ్చు అనుకున్నాను. ఎందుకంటే గతంలో మనకు 6th సెన్స్ అనే సినిమా వచ్చింది, మనకు 7th సెన్స్ వచ్చింది. ఆ సినిమాలో స్పష్టంగా మన ఆయుర్వేదాన్ని వాళ్ళు ఎట్లా తీసుకున్నారు, దొంగిలించారు, మనకు మంచి సినిమా కదా. అట్లాగే ఈ జీవాయుధాలను తయారు చేసే క్రమంలో కూడా మరి ఇది ఏమైనా పనికి వస్తుందా? ఎందుకంటే ఏ దేశాల్లో ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నారు, ఆ ప్రొడక్ట్స్ లో మనకి ఆయుర్వేదం ఏం వాడుతున్నారు, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల, వాళ్ళ ఆసక్తి తెలుసుకోవడం వల్ల జీవాయుధాలను కూడా ప్రయోగించే అవకాశం ఉంది. చైనా మీద ఆరోపణలు అంటే ఇన్ని కోట్ల మందికి సంబంధించి నిఘా చేస్తున్నారు, వాళ్ళని స్పై చేస్తున్నారు, వాళ్ళ డేటా సేకరిస్తున్నారంటే సో వాళ్ళ జోనర్ ఏమై ఉండొచ్చు. సో ఇప్పుడు అంటే అన్ని కంట్రీస్ని చేస్తారనేది ఏం లేదు. వాళ్ళ ఆధిపత్యం ఎప్పుడైనా అమెరికాతోనే ఉంటుంది, అమెరికా పైన ఆధిపత్య పోరు ఉంటుంది. కాబట్టి అమెరికాకి రిలేటెడ్గా ఉన్నటువంటి దేశాలు, అమెరికాతో దగ్గర సంబంధాలు ఉన్నటువంటి దేశాలపైనే ఎక్కువగా టార్గెట్ చేసి స్పై చేస్తుంది అనుకోవచ్చా? అమెరికా చేస్తున్నటువంటి వాదనను ఎట్లా చూడాలి? ఆరోపణలా చూడాలి అంటే దీనికి సంబంధించినటువంటి అఫ్కోర్స్ సాక్ష్యాలు బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మిత్ర దేశం అయితే కాదు అమెరికా, ఖచ్చితంగా శత్రు దేశం. వాళ్ళ వాణిజ్య అవసరాలు ఏంటి, వాళ్ళకి ఎగుమతులు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఖనిజాలు ఏవైతే చైనాలో ఉన్న విలువైన ఖనిజాలు ఎక్కడ లేవు. మాట్లాడితే ఉక్రెయిన్, రష్యాలు ఉంటాయి కానీ చైనాలో ఉన్న ఖనిజాలు కానీ భూభాగం ఎక్కువ, అరుదైన ఖనిజాలు ఉన్నాయి. కనుక అరుదైన ఖనిజాలు దిగుమతి ఎగుమతులు చేసుకోవడంలో ఒకటి. రెండోది అమెరికా లాంటి దేశంతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటుంది అమెరికా. ఎప్పుడు పరిస్థితి మన చైనా ఖచ్చితంగా జాగ్రత్త. అదే చైనాతో మన రష్యాతో ఉండకపోవచ్చు, రష్యా మిత్ర దేశం. కానీ నేనేమంటున్నానంటే ఎంత మిత్రువైనా సరే మిత్రుని ఆసుపాసులు తెలుసుకోవడం కూడా ఉంటది. కనుక రష్యా మీద కూడా ఇట్లాంటి ఏమైనా స్పై చేయొచ్చు. ఇప్పుడు అమెరికా బయట పెట్టింది కానీ రష్యా ఒకరికి తెలిసినా బయటపెడుతుందా లేదా ఒకటి. రెండోది మన భారతదేశం లాంటి దేశానికి ఎందుకు అంటే పక్కనే ఉన్న దేశం, మన ప్రతి అడుగును గమనించాల్సిన అవసరం ఉంది వాళ్ళకు. అందుకని తెలుసుకుంటుందని నేను అనుకుంటున్నాను. అట్లాగే జీవాయుధాల విషయానికి వస్తే కరోనా గబ్బిలాల ద్వారా వచ్చింది, అది ప్రపంచానికి అంత అంటించారు, కావాలని చేసింది అనే మాట కూడా మనకు చైనా మీద గతంలో మన అమెరికా ఆరోపించింది. కానీ WHO దాన్ని ఖండించింది. అందుకని WHO ఆనాటి నుంచి దాకా మొత్తం నిధులు తక్కువ చేసి WHO పనికి రాకుండా చేసింది. చూసింది కదా ఇప్పుడు మనం. ఇది అమెరికా WHO కానీ భద్రతా మండలిని కానీ పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఎందుకంటే ఈ రెండు కూడా చైనాకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నాయని చెప్పి, అంటే విరాళాలు ఇవ్వడంలో ఈ రెండు అంతర్జాతీయ సంస్థలకు అమెరికా కంటే అవసరమైతే మేము సాయం చేస్తామని ముందుకు వచ్చి ఉన్నట్టున్నారు. ముందుకు వచ్చారు. ఈ జీవాయుధాలను కనుక రేపు ప్రవేశపెట్టి ప్రపంచాన్ని ఇప్పుడు మామూలు ఆయుధాలతోని యుద్ధాలు పనికిరావు. కానీ జీవాయుధం అయితే క్షణాల్లో, నేను 7th సెన్స్ సినిమాలు చూసినట్టు అవుతుంది, క్షణాల్లో గంటల్లో ప్రజలందరూ చంపేయచ్చు కదా. మరి అట్లాంటి ఏమన్నా చేస్తుందా అంటే తాను చచ్చే మందు తాను మింగుతుందా ఇవన్నీ కూడా అనుమానాస్పదమే. సరే, ఇది కొంచెం ఈ అనుమానం కొంచెం బలపడితే భారత్ నుంచి చైనా యాప్స్ ని లేదంటే చైనా నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ ని ఏమన్నా బహిష్కరించేటువంటి అవకాశం ఉంటుందా? వాటిపైన కొంత నిఘా పెట్టేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం వాడేటువంటి సీసీటీవీ కెమెరాస్ కావచ్చు, లేదంటే డ్రోన్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా చైనా నుంచే అత్యధిక శాతంగా ఇంపోర్ట్ అవుతున్నాయి. సో ఈ వ్యవస్థలో కూడా చైనా నిఘా అఫ్కోర్స్ గ్రీన్ మ్యాట్లో నిఘా పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో వస్తువులు వాళ్ళే కాబట్టి. సో ఈ విషయంలో భారత్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది? యాప్స్ నిషేధించడం కరెక్ట్, ఫస్ట్ చేయాల్సిన పని అది. చాలా వరకు చైనాకు సంబంధించిన యాప్స్ పూర్తిగా మనం వాడకుండా ఉంటే బాగుంటుంది. రెండోది అంటారా, మీరు మొన్ననే మనకు ఒక మన ఇరాన్ లో అనుభవం ఉంది. ఇరాన్ లో
ఆ మొత్తం 44 మంది ఆ బంకర్‌లో చనిపోయి ఆఫీస్‌లో చనిపోవడానికి కారణం ఏంది? సీసీ కెమెరాల నుంచి మొదలు పెడితే ట్రాప్ చేసింది. ఇజ్రాయెల్ చేసింది మన ఏదైతే మన ఐరన్ డోమ్ టెక్నాలజీతో వాళ్ళు ఏం చేసిండ్రు, ఆఖరికి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా వీళ్ళందరిని ట్రాప్ చేసిండ్రు. ఎప్పుడెప్పుడు ఎవరు పోతున్నారు, ఎవరు వస్తున్నారు, చివరికి ఎక్కడికి పోతున్నారు, 44 మంది ముఖ్యమైన నాయకులు ఇంక్లూడింగ్ అలీ ఖొమైనీ సహా ఎక్కడున్నారని తెలుసుకోవడానికి వాళ్ళకు నెలల తరబడి పట్టింది. 2025 జూన్‌లో యుద్ధం ఆగిపోతే 2026 ఫిబ్రవరి 28 దాకా చేసిన పని అదే. ఏది ఇజ్రాయెల్ చేసిన పని. సేమ్ ఇది కూడా అదే చేస్తుంది అంటున్నాను. అందుకని మీరు వస్తువులు వాడకం నిషేధించడం కొంచెం కష్టం. ఎందుకంటే ఉత్పత్తిలో చైనాను పోల్చుకుంటే మనం 10% కూడా ఉత్పత్తులు చేస్తున్నాం. 90% ఉత్పత్తులు అక్కడి నుంచి వస్తున్నాయి మనకు. మీరు అన్నట్టు ఒక్క ఈ సీసీ కెమెరాలే కావు. మన మన శాండ్లైట్ లైట్లు ఉంటాయి కదా మధ్యలో కట్టుకునే హాల్లో, అటువంటి లైట్లు గానీ అసలు ఎలక్ట్రానిక్ ఇంటీరియర్ మొత్తం వస్తున్నాయి. అవును, ఇంటీరియర్ మొత్తం వస్తున్నాయి. అవును. మరి ఎక్కడైనా చేయొచ్చు కదా. కానీ అంత పెద్ద ఎత్తున చేయకపోవచ్చు అంటున్నాను. నేను ఇంకోటి ఏంటంటే ఏదైతే ఇప్పుడు యాప్స్ లో వాళ్ళు బాగా చేస్తారు. ఎందుకంటే యాప్స్ లో మనసు దోచుకుంటారు. మనిషి యొక్క మానవత్వం మొత్తం పోతుంది. మనిషిని దోచుకునే ప్రయత్నం చేస్తుంటారు. అంటే మనిషి ఆలోచనలు మొత్తం నియంత్రిస్తారు, ఆలోచనలు డైవర్ట్ చేస్తారు, పర్వర్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. అదే లైట్లలో సీసీ కెమెరాలు ఉంటే ఇన్ని ఏళ్ళనైతే పరిశీలించలేరు కదా. అందుకనే ఏమైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ చాలా పెద్దది అంటున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఉన్నా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంతకంటే ఎక్కువ మనకు వస్తుంది.